తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించింది. ఈ 6 రోజుల శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యుల ప్రమాణంతో పాటు అనేక అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా 2 శ్వేతపత్రాలు ప్రవేశపెట్టారు. ఒకటి ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం, రెండోది విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం. సాగునీటి రంగం మీద కూడా పెడతామనుకున్నారు, కానీ సమయం చాలలేదు. కానీ ఈ 6 రోజుల శాసనసభ సమావేశాలు కొంత మేరకు గతంలో పోలిస్తే చాలా వరకు కూడా ఫలప్రదమయ్యాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, లేదంటే ఆయా రంగాల్లో నెలకొన్నటువంటి స్థితిగతుల్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం కొంత సఫలమైంది. అంటే గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపటమే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఎజెండా అని అనుకోనక్కర్లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే గతం నుంచి కూడా చాలా రంగాల్లో వాస్తవాలు తెలియటం లేదు ప్రజలకు. అసలు అప్పుల విషయానికి వస్తే ఎందుకు అప్పులైనాయి, ఏ రంగంలో ఎంత అప్పు అయింది, ప్రస్తుతం ఉన్న అప్పు ఎంత, అవుట్స్టాండింగ్ డెట్స్ ఏంటి అనేటువంటి దాని మీద గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వలేదు. కానీ ఈ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో 6,71,000 కోట్లు అవుట్స్టాండింగ్ డెట్ ఉంది, అప్పు ఉంది ప్రస్తుతానికి అనేటువంటి ఒక వాస్తవం వెలుగు చూసింది. అదేవిధంగా విద్యుత్ రంగంలో కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో కూడా డిస్కమ్లు ఏ మేరకు నష్టాల్లో ఉన్నాయనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది. అదేవిధంగా అసలు విద్యుత్తు వినియోగం ఎంత, కొత్తగా ఎంత వినియోగంలోకి వచ్చింది అనేది కూడా చూసినట్లయితే గత 10 ఏళ్లలో వీళ్ళు చెప్పుకుంటున్నట్టుగా, అంటే బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినంతగా విద్యుత్తు వినియోగం జరగటం లేదు. ముఖ్యంగా అంటే కొత్త ఉత్పాదన రాలేదు అనేటువంటి వాస్తవం కూడా బయటకు వచ్చింది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఒక భావన, అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ పాత నగరంలో, హైదరాబాద్ పాత నగరంలో అక్కడ ప్రజలు బిల్లులు చెల్లించరు, విద్యుత్ బిల్లులు ఎవరు చెల్లించరు అనేటువంటి ఒక అపప్రద ఉన్నది. చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏది ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు అసలు హైదరాబాద్ పాత బస్తీ జోలికి పోరు, అక్కడ ప్రజలు ఎవరు కూడా బిల్లులు కట్టరు అనేటువంటి ఒక మాట వినపడతా వచ్చేది. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కొన్ని వాస్తవాలను సభ ముందు పెట్టారు. అదేంటంటే విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం 61% బిల్స్ పెండింగ్ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానం సిద్దిపేట. సిద్దిపేటలో 61% మేర, 61%కి కొంచెం అటు ఇటుగా 61-62% మధ్యలో అక్కడ విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక రెండోది వస్తే గజ్వేల్లో దాదాపు 50% విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే అక్కడ ప్రజలు కూడా సరిగా ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో ప్రజలు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు, పెండింగ్లో పెడుతున్నారు అనేటువంటి వాస్తవం కూడా వెలుగు చూసింది. ఇక అందరూ భావించినట్లుగా, చాలామంది, అందరూ కాకపోయినా మెజారిటీ ప్రజలు భావించేటట్లుగా హైదరాబాద్ పాత నగరంలో ప్రజలు అసలు బిల్సే చెల్లించరు అని ఉన్న అపప్రదని పూర్వపక్షం చేస్తూ అక్కడ కేవలం 43%, అంటే మూడోది 61% సిద్దిపేట, 50% గజ్వేలు, 43% హైదరాబాదు దక్షిణం. ఈ 3 నియోజకవర్గాల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నాయనేటువంటి ఒక సమాచారం బయటకు రావటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయం. మొత్తం మీద ఏంటంటే అక్కడ ప్రజలు బిల్స్ కట్టడం లేదు, బిల్స్ కట్టకపోతే మరి అక్కడ కరెంట్ కట్ చేయటం లేదా, కరెంట్ కట్ చేయకుండా ఎందుకు మిగతా నియోజకవర్గాల్లో బిల్స్ పే చేయకపోతే ఎందుకు కట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ మీద రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. ఎందుకంటే వినియోగదారులు సకాలంలో డబ్బులు చెల్లించగలిగితేనే విద్యుత్ రంగం ముందుకు వెళ్ళగలుగుతుంది, విద్యుత్ రంగం నష్టాలు పూడ్చుకోగలుగుతుంది, క్వాలిటీ విద్యుత్ ఇవ్వగలుగుతుంది. అంతే తప్ప రాష్ట్రానికి అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉండాలి, రూల్స్ అందరికీ ఒకటే, అంటే రాజ్యాంగం అందరికీ ఒకటే రాజ్యాంగం. కొన్ని నియోజకవర్గాలకు ఒకలాగా, మిగతా నియోజకవర్గాలకు ఒకలాగా ఉండకూడదు. ప్రజలందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ తమ పొందుతున్నటువంటి సేవలకి తగినటువంటి రుసుము చెల్లించాలి. ఆ కోవలో కేవలం ఈ 2-3 నియోజకవర్గాలలో ఉండేటువంటి ప్రజలు భారీగా పెండింగ్లో పెట్టడం, దానికి ఆ సంస్థ ఉద్యోగులు
ఉదాసీనంగా వ్యవహరించడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారి అందరి దగ్గర నుంచి కూడా విద్యుత్తు బకాయిలు చెల్లించే విధంగా, అంటే రాబట్టుకునే విధంగా వ్యవహరించాలి. ఇక మూడోది విషయానికి వస్తే, శాసనసభ సమావేశాల సందర్భంగా అందరూ భావించింది ఏంటంటే సాగునీటి రంగం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తారని భావించారు. కానీ సమయాభావం వల్ల అది జరగలేదు. కానీ దాని మీద కూడా ఒక శ్వేతపత్రం నేడు రేపు విడుదల చేయాలి. కేవలం శాసనసభలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను అనుకోవటం బయట కూడా, అంటే శాసనసభ వెలుపల కూడా శ్వేతపత్రాలని విడుదల చేయొచ్చు. అందులో కూడా అసలు ఏం జరిగింది, ఎంత ఆయకట్టు వచ్చింది, ఏ ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, అసలు ఎంత ఆయకట్టు ఉంది, ఆయకట్టు వల్ల కొత్తగా ఏర్పడినటువంటి ఆయకట్టు వల్ల ఎన్ని ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం బహుశా మరిన్ని శ్వేతపత్రాలని అంటే పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది, ప్రచురించే అవకాశం ఉంది, ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది గత ప్రభుత్వ వైఫల్యాన్ని కాకుండా ప్రజలకు తేటతెల్లంగా సమాచారం రావాలి. ఇక్కడ ఒక అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజలకు సమాచారం తెలియాలి. అది ఎటువంటి సమాచారం అయినా కావచ్చు. ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, ప్రజలకు ప్రతి అంశాన్ని చెప్పాలి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో వైట్ పేపర్స్ని పబ్లిష్ చేద్దని ఆశిద్దాం. మొత్తం మీద అయితే కొత్త ప్రభుత్వం ఈ వైట్ పేపర్స్ని పబ్లిష్ చేయడం అనే దాన్ని ఒక మంచి విధానంలో తీసుకోవాలి. ఇది ఒక మంచి మార్పుకి సంకేతంగా మనందరం భావించాలి.